ఎన్నిక అభ్యర్థి ఎవరో టీడీపీ స్పష్టత ఇచ్చింది. అందరూ అనుకున్నట్టుగానే భూమా అన్నకుమారుడు బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఖరారైంది. ఏపీ సీఎం చంద్రబాబు ఆమోద ముద్ర వేయటంతో నేతలందరూ బ్రహ్మానందరెడ్డి విజయానికి సహకరిస్తామని చెప్పారు. అఖిలప్రియపై అసంతృప్తిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి కూడా తనకు వేరే ఉద్దేశం లేదని బ్రహ్మానందరెడ్డికి సహకరిస్తానని చెప్పారు. కుటుంబ సభ్యులకి ఏకగ్రీవంగా స్థానాన్ని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ఈ సాంప్రదాయం ఇప్పుడు కూడా కొనసాగుతూ వస్తూ ఉంది. కాబట్టి పులివెందుల్లో కూడా మేము అట్లాగే చేశాం. మొన్నటికి మొన్న ఆళ్లగడ్డ ఎన్నికల సందర్భంలో కూడా అదే సంప్రదాయాన్ని పాటించాం. కాబట్టి అన్ని పార్టీలకు, అన్ని రాజకీయ పార్టీలకు తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నంద్యాలకు జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి భూమా కుటుంబ సభ్యులకే తెలుగుదేశం పార్టీ టికెట్టు కేటాయిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీల వారికి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సహకరించండి ఏకగ్రీవానికి. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది, అట్లాగే సాంప్రదాయం ఉంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా నంద్యాల శాసనసభ్యుడిగా ఎన్నిక కావడానికి సహకరించమని అన్ని పార్టీల వారికి మేము విజ్ఞప్తి చేస్తాం. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరును టీడీపీ ఖరారు చేసింది. సో ఈ నేపథ్యంలో భూమా బ్రహ్మానందరెడ్డి పేరు ఖరారైన నేపథ్యంలో టీడీపీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉప ఎన్నికలకు సంబంధించి రచించుకోబోతున్నారనే దాని మీద మనతో మాట్లాడేందుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అలాగే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు సార్ చెప్పండి. భూమా బ్రహ్మానందరెడ్డి పేరు ఖరారు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే భూమా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తినైనా ఇతర అర్హతలు ఏమన్నా ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు? వాస్తవంగా చెప్పాలంటే యాక్చువల్గా భూమా నాగిరెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉండి చనిపోవడం జరిగింది. కాబట్టి న్యాయంగా అయితే భూమా ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలి. అందు గురించి ఆలోచన చేశాము. మరి భూమా నాగిరెడ్డి అన్నకుమారుడు ఈయన బ్రహ్మానందరెడ్డి అయితే బాగుంటుంది, యువకుడు, చదువుకున్న వ్యక్తి, ఉత్సాహవంతుడు అని చెప్పే ఉద్దేశంతోనే ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. దీనికోసం ఎక్కడైనా కానీ వేరే అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయని చెప్పి అనుకున్నప్పుడు మేమందరినీ కూడా పిలిచి ఈరోజు కర్నూలు జిల్లా ముఖ్య వ్యక్తులు, ఇంపార్టెంట్ వ్యక్తులని, అదేవిధంగా నంద్యాలలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వ్యక్తులందరినీ పిలిచి వాళ్ళ ఒపీనియన్ అంతా తీసుకున్న తర్వాతనే ఇది ఫైనలైజ్ చేయడం జరిగింది. అలాగే శిల్పా మోహన్ రెడ్డి నిష్క్రమణ ప్రభావం ఏదన్నా ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు? అంటే ఆయన కూడా బలమైన నాయకుడిగా ఉన్నారు, గతంలో మీ పార్టీ తరఫునే పోటీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ ప్రభావం ఏమన్నా ఉంటుందనుకుంటున్నారు? మా పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో నంద్యాల లేదు. ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఆయన నిష్క్రమణ మా పార్టీకి ఏదైనా నష్టం వాటిల్లుతుందనేది ఏ విధంగా అంచనాలు వేసి మేమంతా కూడా మరి ఒకసారి సర్వే చేసుకుంటాం. సర్వే చేసుకునేప్పుడు ఎక్కడ ఏ విధంగా అభిప్రాయాలు ఉంటాయని చెప్పేసి అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ప్రజాభిప్రాయం చాలా ముఖ్యం. అన్నిటికంటే కూడా ప్రజాభిప్రాయంలో ఏ విధంగా ఉంది. ఈరోజు ఒక సీనియర్గా ఉండి మరి పార్టీ ఇడిచిపెట్టిపోయి, సీనియర్గా మంత్రి పనులు చేసి పార్టీ ఇడిచిపెట్టిపోయి ఒక యువకుని పైన పోటీ చేస్తే అతనికి ఎంతవరకు సానుభూతి కలుగుతుంది అనేది కూడా మేము సర్వేలో చేస్తాం. సరే, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా ఎన్నికను ఎదుర్కోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. 1-2 సందర్భాల్లో ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి వచ్చినా కానీ అది ఏకగ్రీవం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నందిగామలో పోటీ చేసినా కానీ అది అంత సౌమ్య పోటీ చేసినప్పటికీ కానీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, కానీ అంతగా ఆ ప్రభావం కనిపించలేదు, వైసీపీ పోటీ చేయలేదు కాబట్టి. కానీ ఈసారి ఎన్నిక అనివార్యం అనే పరిస్థితి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. సో ఈ ఎన్నికను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? వేచి చూద్దాం. అన్ని పార్టీలకు అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఆనవాయితీ కానీ సాంప్రదాయం కానీ పాటించమని చెప్పి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాము. అన్ని పార్టీలకి దీన్ని గమనించి ఒకవేళ యునానిమస్ చాయిస్ ఇస్తే చాలా మంచిది. అదర్వైజ్ మేము ఎప్పుడు కూడా పోటీ చేయడానికి, ఎలక్షన్లకు పోటీ చేయడానికి కానీ
అది ఎలక్షన్లు జరపడానికి కానీ ఎప్పుడు వెనుకాడము. ఎందుకంటే అధికార పార్టీ మాది కాబట్టి అధికార పార్టీ ఎప్పుడు వెనుకంజ వేయదు, తప్పనిసరిగా ముందుకు పోతాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఈ రకమైన అభిప్రాయాన్ని అయితే కేఈ కృష్ణమూర్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే సహజంగా ఒక సిట్టింగ్ అభ్యర్థి కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు మిగతా పార్టీలన్నీ కూడా సహకరించే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి అటువంటి పరిస్థితి లేకపోతే వెనకంచు వేసే ప్రసక్తే లేదు, గట్టిగానే పోటీ ఇస్తామన్న అభిప్రాయాన్ని అయితే కేఈ కృష్ణమూర్తి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఆర్కేతో